ఏంటి స్వాతి సెటప్ ఏంటి? వాసవి సియాటల్ బ్యానర్ ఉంది, భవ్య ఉంది, నన్ను పిలిచావు సడన్ గా. అక్కడ చైర్ ఖాళీ ఉంది. ఏంటి ఏం జరుగుతుంది స్వాతి ఇక్కడ? మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. సర్ప్రైజా? కాదు, రీల్స్ లాంటిదే కానీ రీల్స్ కాదు. రీల్స్ లాంటిదే రీల్స్ కాదా? ఏంటి? మన వాసవి సియాటల్ ప్రెసిడెంట్ గారు కొత్త ఐడియాతో వచ్చారు. సో ఐడియా షేర్ చేసుకుందామని మీ ఇద్దరిని పిలిచాను. వాసవి సియాటల్ ప్రెసిడెంట్ గారా? వారి మాటల్లోనే విందాము. మంచి ఐడియా వచ్చిందండి మాకు. మనకి వాసవి సియాటిల్ కాకుండా మన వాసవి జనరేషన్స్ నుంచి మన ఫుడ్ మంచి ఫుడ్ ఐటమ్స్ మనం లోకల్ గా ప్రిపేర్ చేసి యూట్యూబ్ లో చేస్తే మన పిల్లలు ఫ్యూచర్ లో దాన్ని చూసుకొని వాళ్ళు కూడా ఇంట్లో రెసిపీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాం ఇండియా నుంచి మనం పుట్టి పెరిగినప్పుడు. సో కానీ మనము ఆ రెసిపీస్ మనము యూట్యూబ్ లో లాగా అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందని ఐడియా. నాకేమనిపించింది అంటే మీ ముగ్గురు ఎక్స్పర్ట్స్ కదా, అందుకని మీ హెల్ప్ తీసుకొని మీకు నచ్చింది అంటే మీరు ఒక కమిటీ లాగా ఫామ్ చేసి మీరు యూట్యూబ్ లో వీడియోస్ లాగా అప్లోడ్ చేద్దామని. తప్పకుండా అండి. చాలా బాగా ఉంది ఐడియా యాక్చువల్ గా. కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మన ఇప్పుడు మనం కొత్తగా చేసే ఛానల్లో స్పెషల్ ఏముంటది అంటే మనందరికీ ఒక సెంటిమెంట్, ఒక మనం చిన్నప్పుడు పెరిగినప్పుడు మన ఫుడ్ టేస్ట్ అలాంటి మనకి గుర్తు రావడం కోసము మనము ఆ రెసిపీస్ ఎలా ఉంటుందో మనం సడన్ గా మనకు తెలియదు. అదే మనకి యూట్యూబ్ లో ఉండేప్పుడు మళ్ళీ మిడ్ నైట్ మనకి మధ్యాహ్నం అయినప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి ఎప్పుడు అవుతుంది, వాళ్ళకి కాల్ చేసి రెసిపీ కనుక్కోలేము. కానీ అదే మన కమ్యూనిటీ లాగా చాలా మంది చేసి అవన్నీ అప్లోడ్ చేస్తే మనవే కాకుండా కొత్తవి కూడా ట్రై చేయడానికి బాగుంటది. సో అందుకని వెజిటేరియన్స్ లో అసలు హైలైట్ లో ఉన్నాయి మన రెసిపీస్, కానీ అవన్నీ ఒక ఫార్మాట్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. చాలా బాగుంది. యాక్చువల్ గా ఏంటంటే మీరు అన్న పాయింట్ కరెక్ట్. యాక్చువల్ గా మనకి ఏదైనా రెసిపీ కావాలి అని అంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళకి కానీ అత్తమ్మ వాళ్ళకి కానీ కాల్ చేయాలంటే మిడ్ నైట్ అయిపోతుంది. దట్స్ ఫెంటాస్టిక్ ఐడియా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అన్ని రెసిపీస్ మన ఛానల్లోనే ఉంటాయి కాబట్టి ఈవెన్ మనకి నేమ్ తెలియకపోయినా గానీ లైక్ మనం స్క్రోల్ చేసి చూడొచ్చు. అంతే, ఎగ్జాక్ట్లీ. నచ్చిందా? మీరందరూ సేమ్ కమిటీలో ఫామ్ చేస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాము, ఎలా చేయబోతున్నాము, ఎవరు చేస్తున్నారు? వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్స్. వీడియో అన్నారు కదా, వీడియో ఎంత గ్యాప్ ఎంత టైం? ఒక్కొక్క క్వశ్చన్స్ మనము స్టార్ట్ చేద్దాము. మీరు అడిగింది ఏంటంటే ఎలా చేయాలి, వెరీ సింపుల్ అండి. మనము ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ రెసిపీ మీకు ఐదర్ మీ ఇంట్లో మీరు చిన్నప్పుడు తిన్నదో, మీ అమ్మ చేసిందో, మీ అమ్మమ్మనో నానమ్మనో చేసిన రెసిపీస్ ఉంటాయి కదా, అవన్నీ ఐడెంటిఫై చేయండి. వేరే వాళ్ళు చేసేకుంటే ముందు మీరే ఫస్ట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసేయాలి మన దాంట్లో. ఓకే, అంటే ఏంటంటే ఇది మంచి కాంపిటీషన్ లాగా ఉంటుంది మీకు కూడా. సో అందుకని మీరు ఏం చేయాలి అంటే చక్కగా ఫస్ట్ మా దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు ముగ్గురు కమిటీ అంటున్నారు కాబట్టి మన వాసవి వనితల గ్రూప్ కానీ మా వాసవి అబ్బాయిలు కూడా మీరు ఛాన్స్ ఇవ్వాలండి. మేము కూడా చేసి చూపిస్తాము మీకు ధీటుగా. సో మాకు ఎవరైనా కానీ మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టి వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. అది ఎలా చేయాలి అంటే అలా మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తారు. గుడ్ ఐడియా అండి. ఎందుకంటే ఒక రెసిపీ నేను ఒక రకంగా చేస్తాను, దీప ఒక రకంగా చేస్తుంది, భవ్య ఒక రకంగా చేస్తుంది. సో అదే రెసిపీని అన్ని రకాలుగా మనం చూపించవచ్చు. అవును, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఒకటే దగ్గర ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి, లైక్ మన వాసవి అంటే సియాటల్ వాళ్ళే చేసి చూపించాలా, లేదంటే మన అమ్మమ్మ వాళ్ళు కానీ లైక్ ఇండియా నుంచి వాళ్ళు రెసిపీ షేర్ చేస్తే, వీడియో చేసి షేర్ చేస్తే మనం ఇక్కడ ఛానల్లో చూపించచ్చు? గుడ్ క్వశ్చన్ అండి. సో మనము ఫస్ట్ ఒక 3 months to 6 months ఏంటంటే ఫస్ట్ మనకున్న లోకల్ టాలెంట్ ని మనము ఎంకరేజ్ చేసి ఇక్కడ వాళ్ళు రీక్రియేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకరికొకరు పరిచయాలు ఏర్పడతాయి, సోషలైజేషన్ ఉంటుంది.
అండ్ ఎప్పుడన్నా మనకి డౌట్లు వచ్చిన పార్టీస్ లో కలిసినప్పుడు వాళ్ళని అడగచ్చు కదా, ఇది ఉప్పు ఎంత వేయాలి లేదా షుగర్ ఎంత వేయాలి అనే క్వశ్చన్స్ మనం డైరెక్ట్ గా అడగచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఫోకస్ చేద్దామండి. సో ఇప్పుడు పేరెంట్స్ వస్తారు కదా ఇండియా నుంచి వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళతోని వాళ్ళు జెట్ లాగ్ అవ్వగానే వాళ్ళ రెసిపీ ఏంటి అనేది మనం పట్టేయాలి, ఒక వీడియో యూట్యూబ్ లో పెట్టేయాలి. పట్టు పెట్టు అంతే. బాగుందండి లైన్. యాక్చువల్లీ వీడియో అంటున్నారు కదా, మరి వీడియోకి టైం లిమిట్ అలా ఏమన్నా ఉందా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే వీడియోస్ అందరికి అంత ఓపికలు లేవు. అంటే మనము 5 minutes 10 minutes లోపల అనుకుంటే బాగుంటది. 5 minutes ఏమో ఇనిషియల్లీ మేము అడుగుతున్నాము, 5 minutes లో చేసేయండి. మీరు ఎంతసేపు చేసినా దాన్ని ఎడిటింగ్ చేసి 5 minutes లో చేసేసి పంపిస్తే మనకి చూడడానికి ఈజీగా ఉంటుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు ఎనీవే క్వశ్చన్స్ మన గ్రూప్ లోనే ఎక్కడ అడుగుతారు. ఓకే అండి. సో ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఏమైనా టిప్స్ ఇస్తున్నారా? వెరీ సింపుల్ అండి. ఐ థింక్ మీరు మీ పిల్లల వీడియో రికార్డింగ్ చేసిన ఫంక్షన్ అప్పుడు చేసిన ఒక లైటింగ్ కొంచెం ఉండేటట్టు చూసుకోండి, కెమెరా షేక్ అవ్వకుండా అలా చూసుకోండి. సో సింపుల్ గా మీరు అట్లీస్ట్ అన్ని స్టెప్స్ కవర్ అయ్యలేదో చూసుకోండి. మిగతా అంతా ఐ థింక్ మీరు అందరూ చాలా అడ్వాన్స్డ్, నాకంటే మీరు చాలా బాగా ఫాస్ట్ చేయగలుగుతారు. ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. ఎంత పాతకాలం రెసిపీ అయితే అంత బాగుంటుంది. అవును, అది డెఫినెట్లీ అండి. అంటే పాతది అని కొత్తది అని కాకుండా క్రియేటివిటీ, ఎనీథింగ్ హాట్ కావచ్చు, స్వీట్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ సేవరింగ్ బాగుంటుందండి. అందరూ ఎందుకంటే చాలా మటుకు ఐడియాస్ అయిపోతూ ఉంటాయి, మనకు తెలిసినవి మనం ఉంటాం. ఎప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, నేను ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలని. మీరు మన యూట్యూబ్ ఛానల్ కి వచ్చేసి చూసుకొని ఇది బాగుంది, ఇది ట్రై చేస్తాను ఇవాళ అని మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు వీడియోస్ చేస్తారు కదా, చేసినప్పుడు వాళ్ళు ఎలా షేర్ చేయాలి అదేమైనా చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు వీడియో వచ్చినప్పుడు వీడియోని ఎడిటింగ్ చేసేసి అంతే ఏముందండి, ఒక 5 minutes లో ట్రై చేయండి తీసుకోవడానికి. ఒక 1-2 minutes అటు ఇటు అయినా పర్వాలేదు. మరి తీసుకొని మా టీం కి పంపించేస్తే, మీ ముగ్గురులో ఎవరికైనా పంపిస్తే, మన టీం ఏంటంటే సోషల్ మీడియా టీం ఉంటుంది, వాళ్ళకి వర్క్ చేస్తే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కి వాళ్ళకి రైట్స్ పర్మిషన్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి వాళ్ళు దాంట్లో ఎక్కిస్తారు. సో అలా అయితే అదేంటంటే వాళ్ళు ఎక్కిగానే మనందరికీ ఒక నోటిఫికేషన్ లాగా సబ్స్క్రైబ్, షేర్, లైక్ అని చేసుకోండి. సో దట్ మనకి నెక్స్ట్ వీడియోస్ వచ్చినా చూసుకుంటారు కదా, మనము గ్రూప్స్ లో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో అన్నారు కదా, యూట్యూబ్ పబ్లిక్ సెట్టింగ్స్ లో ఉంటుందా, ప్రైవేటా, లేకపోతే ఓన్లీ కమ్యూనిటీ? అది ప్రైవేట్ సెట్టింగ్స్ లో అంటే కొంచెం కష్టం అయ్యేటట్టు ఉందండి. సో పబ్లిక్ సెట్టింగ్ అయితే పర్వాలేదు, ఎందుకంటే ఇది ఇట్స్ ఏ రెసిపీ దట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వాసవి, ఇట్స్ ఫర్ ఎనీ వన్, రైట్? అంటే వీఆర్ స్టార్టింగ్ ఇట్ బేస్డ్ ఆన్ మీ యాన్సిస్టర్స్ కానీ, మీ అమ్మమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ, అమ్మలు కానీ మీరు తిన్న రుచులు, యు ఆర్ జస్ట్ షేరింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో అందుకని పబ్లిక్ సెట్టింగ్ లో ఉంటుందండి. సో ఇఫ్ యు ఆర్ సూపర్ అన్కంఫర్టబుల్ దెన్ ప్లీజ్ వర్క్ విత్ దెమ్ హౌ టు వర్క్ అరౌండ్ ఇట్. బట్ ఐ వుడ్ సే మంచి వంట చేసి ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు కదండి. టేక్ ఇట్, మనం ఎప్పుడన్నా వేరే వాళ్ళకి షేర్ చేస్తేనే ఆ వంట ప్రాముఖ్యత పెరుగుద్ది, దాని వాల్యూ పెరుగుద్ది, మోర్ పీపుల్ విల్ కమ్ టు ఇట్. ప్రాబబ్లీ కొన్ని రెస్టారెంట్స్ ఓన్లీ రెసిపీస్ అన్ని కూడా పెట్టేస్తారేమో, వెజిటేరియన్ రెస్టారెంట్స్. ఇంతకు ముందు చెప్పారు కదా, అంటే 3 to 6 months వాసవి సియాటల్ లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాము అని. సో ఇన్ కేస్ లైక్ చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు, ఇన్లాస్ వస్తుంటారు, సో వాళ్ళతో కలిసి వీడియో చేసి అప్లోడ్ చేయొచ్చా? అది అమేజింగ్ అండి. అది చేస్తే మాత్రం హైలైట్ అండి. ఎందుకంటే అదొక మెమరీ అండి. మీరు సియాటిల్ కి వచ్చారు, మీ పిల్లల్ని చూసుకోవడానికి వచ్చారు. పేరెంట్స్ వైపు నుంచి ఆలోచించండి, ఆ పేరెంట్స్ కి ఎంత మంచి మెమరీ మీరు ఇస్తారు. వాళ్ళు ఎన్నో సార్లు అదే వీడియోని చూసుకుంటూ మిమ్మల్ని వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మీ మెమరీస్ ఉంటాయి వాళ్ళకి. దట్ ఈస్ వండర్ఫుల్ అండి. ప్లీజ్ డూ ఇట్. చాలా బాగుంటుంది వాళ్ళతో చేస్తే. ఇంకా ఇది ఎవరు రన్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్? ఈ కమిటీ బేసికలీ మీరే అన్నారు, కమిటీ మీరు ముగ్గురు, భవ్య గారు, దివ్య, స్వాతి, దీప, స్వాతి. సో భవ్య గారు, దీప, స్వాతి ఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ నో మనము ఫోన్ లో ఇంత ముందు కాన్వర్స్ చేసుకుని ఇది బాగుంటది అన్నప్పుడు మీరందరూ ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది మంచి ఎక్స్పెరిమెంటేషన్ లాగా మనం చేద్దాము, ఫన్ ఉంటుంది ఎలాగో మీరు చేసేటప్పుడు. అండ్ షేరింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇప్పుడు చాలా మంది యూత్ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, మీకున్నంత ప్రాబబ్లీ ఓవర్లాప్ వాళ్ళకు ఉండదు. అంటే వాళ్ళు పాపం బాగా అడ్వాన్స్డ్ టూల్స్ తోని వీటింతా అయిపోయి ఉంటారు కాబట్టి ఈ రెసిపీస్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా
కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళు నేర్చుకోవచ్చు. ఆర్ ప్రాబబ్లీ దే విల్ కాల్ యూ 1-on-1. ఇక్కడ మంచి మీ కనెక్షన్స్ పెరగచ్చు. బాగుంటుందండి. వాళ్ళు కుక్ చేయకపోయినా ఫర్దర్ గా రోబోకి కోడింగ్ చేసి ఆ రెసిపీస్ ని కోడింగ్ చేసేసి చేసుకుంటారు. వాళ్ళు చాలా వర్క్ బిజీ కదండి. స్మార్ట్ అండి, మనకన్నా స్మార్ట్. సో ఒక క్వశ్చన్ అండి, లైక్ అంటే రెసిపీస్ ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? ఎలాంటి రెసిపీస్ పోస్ట్ చేయాలి? ఒక్కటండి, ఎనీ రెసిపీ పోస్ట్ చేయొచ్చు, కాకపోతే కీప్ ఇన్ మైండ్ అండి వెజిటేరియన్, రైట్? సో వెజిటేరియన్ పరిధిలోకి ఏమొచ్చినా పోస్ట్ చేయండి. నెంబర్ 2 ఏంటంటే మనము మెయిన్లీ ఇది వాసవి సియాటిల్ లాగా అన్నాం కాబట్టి, సో ట్రై టు సీ లైక్ మీ ఫ్యామిలీస్ లో రెసిపీస్ ట్రై టు తీసుకొని రండి. రెసిపీస్ తీసుకొస్తే దట్ వన్ వీ కెన్ సెలబ్రేట్ టు ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే స్వాతి, నువ్వు ఎగ్జాంపుల్స్ చెప్తావా? మనం ఎక్కువ చేస్తాము రోటి పచ్చళ్ళు, లేదా మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన కుడుములు రెసిపీలు కానీ, లేకపోతే పులిహోరలు, ఇలాంటివి రకరకాలు పిండి వంటలు. మనం చేసిన పిండి వంటలు ఎక్కువ జనరల్ గా వేరే వాళ్ళు చేయలేరు, సో వీ క్యాన్ డూ దట్. టీన్స్ ని ఎవరినైనా యాడ్ చేద్దాం. అది అబ్సల్యూట్లీ గుడ్ ఐడియా అండి. ఇప్పుడు మన టీన్స్ కి కూడా ఎంతసేపు ఈ రెస్టారెంట్ క్విక్ ఫుడ్ లాగా అలవాటు అవుతుంది. వాళ్ళకు ఒకసారి రుచి మరిగితే వాళ్ళు మిస్ అవుతారండి. ఇది మనం ఈ వెజిటేరియన్, ప్యూర్ గా వెజిటేరియన్ అంటే ఎగ్ కూడా ఉండొద్దండి మన దాంట్లో. సో ప్రస్తుతానికి మనము వెజిటేరియన్ లాగా చేసి ఆ పిల్లల్ని కూడా మనం వాళ్ళు చూసారనుకోండి, సింపుల్, మేక్ ఇట్ సింపుల్ అండి. మనము వాళ్ళని కూడా ఎప్పుడన్నా మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకుని వీడియోస్ లో కూడా మీరు చేసేటప్పుడు చూడండి. అంటే అమ్మ చూసినా లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ వాళ్ళు చేసినప్పుడు చూసినా గానీ చాలా బాగుంటది అండి ఆ ఫీల్, అండ్ ఆ మెమరీ కూడా బాగుంటది. దే విల్ ఆల్సో హ్యావ్ వాళ్ళు చిన్నపిల్లలు మీకు మెమరీ చాలా బాగా పెట్టుకుంటారండి. ఫ్యూచర్ లో వాళ్ళు అది గుర్తు పెట్టుకుంటారు. Yeah, it's a good Q&A, Sudhir garu. Let's start the video. Yes, we can do it. Yeah. Okay. Thank you. Thank you.